This conference will now be recorded. ఓకే, మనం నిన్న డిస్కస్ చేసాం కదా, వర్క్ ఫ్లో క్రియేషన్ చేసాం కదా విత్ సెట్ ఆఫ్ సెషన్స్ని యూజ్ చేసి. రియల్ టైమ్ అంటే అలాగే ఉంటుందన్నమాట. రియల్ టైంలో మనం మల్టిపుల్ మ్యాపింగ్స్ని బిల్డ్ చేస్తాం ఎట్ ఏ టైం. మల్టిపుల్ మ్యాపింగ్స్ సంబంధించిన సెషన్స్ని సింగిల్ వర్క్ ఫ్లో ద్వారా మనం రన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలా రన్ చేస్తున్నప్పుడు మనం కొన్ని వేరే స్పెషల్ టాస్క్లు కూడా యూజ్ చేస్తాం. లైక్ డెసిషన్ టాస్క్, కంట్రోల్ టాస్క్, ఈమెయిల్ టాస్క్. నేను ఈమెయిల్ టాస్క్ వాడలేదు, ఇది ఈమెయిల్ టాస్క్ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది ఒక్కసారి. అండ్ అనదర్ టాస్క్ ఇస్ టైమర్ టాస్క్. అట్లాంటి మనం టాస్క్ కొన్ని యూజ్ చేస్తామంట. అవన్నీ ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ ఏంటంటే ఆ టాస్క్స్ కూడా ఒక్కొక్కసారి మన కస్టమైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మనకి ఒక క్లారిటీ కోసం, అంటే డేటా అనేది మనం అనుకున్నట్టుగా యాక్యురేట్గా లోడ్ అవుతుందో లేదా దానికోసం డెసిషన్ టాస్క్ తీసుకుంటాం. అంటే బిజినెస్ యూజర్స్కి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి. మనకి రియల్ టైం అంటే ఎలా ఉంటుంది, మల్టిపుల్ సోర్సెస్ నుంచి మనకి డేటా వస్తుంది. మల్టిపుల్ ఫైల్స్ కావచ్చు, లేదా మల్టిపుల్ డేటా బేసెస్ కావచ్చు. ఓకే, మనం ఒకే మ్యాపింగ్ ద్వారా డేటాను అంతా కూడా మనం మెర్జ్ చేసి సింగిల్ మ్యాపింగ్లో మనం మల్టిపుల్ సోర్స్ నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసి అండ్ మెర్జ్ చేసి తర్వాత మనం వేరియస్ ట్రాన్స్ఫర్మేషన్స్, డేటా కస్టమైజేషన్స్ అవి చేసిన తర్వాత, అంటే డేటా క్లెన్సింగ్ అంటాం. డేటా మెర్జ్ అయిన తర్వాత మళ్ళీ డేటా ఇంటిగ్రేషన్ తర్వాత మళ్ళీ డేటా క్లెన్సింగ్ చేసి ఫైనల్గా డేటా లోడ్ చేస్తాం. ఆ సిచ్యువేషన్లో మనకి డేటా ఇంటిగ్రేషన్ అండ్ క్లెన్సింగ్ జరుగుతున్నప్పుడు, డేటా ఇంటిగ్రేషన్ అంటే ఏమీ లేదు, మనకి యూనియన్ లాంటి ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి మనం మెర్జ్ చేస్తాం డేటా. కంబైండ్ అయిన తర్వాత మళ్ళీ డేటా క్లెన్సింగ్ అంటే ఎక్స్ప్రెషన్స్, యాగ్రిగేషన్స్, ఫిల్టర్స్ అట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్ వాడి మనం డేటా క్లెన్సింగ్ చేస్తాం. డేటా క్లెన్సింగ్ అయిన తర్వాత, అంటే రిక్వైర్డ్ ఫార్మాట్ కన్వర్ట్ అయిన తర్వాత టార్గెట్ పంపిస్తాం. అయితే ఏంటంటే ఇక్కడ ఈ డేటా ఇంటిగ్రేషన్స్, డేటా క్లెన్సింగ్ జరుగుతున్నప్పుడు మనకి యాక్యురసీ అనేది ఒక్కొక్కసారి తగ్గుతూ ఉంటుంది అనమాట. డేటా యాక్యురసీ వైల్ లోడింగ్ టు ది టార్గెట్ అనేది. టార్గెట్ అనేది ఒక స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ బేసిస్ కానీ డిజైన్ చేసి ఉంటుంది. అకార్డింగ్ టు ద టార్గెట్ మన లాజిక్ని బిల్డ్ చేస్తాం. బిల్డ్ చేస్తున్నప్పుడు మనకి ఏంటంటే కొన్ని పర్మిషన్స్ ఉండవు. అంటే పర్మిషన్స్ అంటే ఏంటంటే రియల్ టైంలో మనకి డేటా టైప్ చేంజ్ చేయడం కానీ, కాలం యాడ్ చేయడం, ఇదంటే మనకి స్టాండ్ అలోన్ సిస్టమ్ అంతా మన హ్యాండ్స్లోనే ఉంటుంది కాబట్టి, అంటే టోటల్ సిస్టమ్ మన కంట్రోల్లో ఉంటుంది కాబట్టి మనం ఏదైనా చేస్తాం. ఇక్కడ రియల్ టైంలో టోటల్ సిస్టమ్ మన కంట్రోల్లో ఉండదు, చాలామంది ఉంటారు, ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. టార్గెట్కి వచ్చేటప్పటికి సపరేట్ టీం పనిచేస్తూ ఉంటుంది వేరే హౌస్కి. ఇంకా వాళ్ళు ఒక టార్గెట్ టేబుల్ క్రియేట్ చేస్తారు. ఇంకా చేసినప్పుడు వాళ్ళు ఏదైతే టార్గెట్ టేబుల్ క్రియేట్ చేస్తారో దాన్ని మనం ఇంపోర్ట్ చేసి లాజిక్ బిల్డ్ చేసి రన్ చేస్తాం. ఈ రన్ చేస్తున్నప్పుడు ఒకవేళ డేటా టైప్ మిస్ మ్యాచ్ అయినా, లేదా ఇన్పుట్ డేటా సైజ్ ఈజ్ గ్రేటర్ దాన్ సైజ్ మెన్షన్ ఇన్ ద టార్గెట్. ఇంకా టార్గెట్లో సైజ్ అంటే ప్రతి కాలంకి సైజ్ మెన్షన్ చేస్తాం, లెంత్ అనేది మెన్షన్ చేస్తాం. స్ట్రింగ్ అయినా ఎక్సెప్ట్ డేట్ని పక్కన పెడితే ఏదైతే స్ట్రింగ్ కాలం ఆర్ న్యూమరికల్ కాలం ఉంటుంది, నంబర్ కాలం. ఓకే, వాటికి మనం కంపల్సరీ మనం సైజ్ మెన్షన్ చేస్తాం. ఓకే, ఆ సైజ్ టార్గెట్లో మెన్షన్ చేసిన సైజ్ అనేది ఇన్పుట్ డేటా కంటే తక్కువ ఉంటే డేటా లోడింగ్ అనేది ఆగిపోతుంది, డేటా రిజెక్ట్ అయిపోతూ ఉంటుంది, డేటా రిజెక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, అప్పుడు మనకి ఏముంది, యాక్యురసీ పడిపోతుంది. యాక్యురసీ అంటే పర్ఫార్మెన్స్ కాదు, ఇంకా పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్మెంట్ వేరే, యాక్యురసీ వేరే. అంటే మన పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్మెంట్ కూడా ఒకసారి యాక్యురసీలో మనం ఇంక్లూడ్ చేస్తాం దాన్ని కూడా. కానీ దాన్ని పక్కన పెడితే యాక్యురసీ అంటే ఏంటంటే మనకి 1 lakh rows లోడ్ అవ్వాలనుకోండి, ఓన్లీ 60 lakhs rows లోడ్ అయ్యి 60,000 rows లోడ్ అయ్యి 40,000 rows రిజెక్ట్ అయిపోతుంది. అది పర్ఫార్మెన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ యాక్యురసీ కూడా ఆల్మోస్ట్ 40% డౌన్ అయిపోతుంది. అంటే 60% ఉంటుంది యాక్యురసీ. 60% యాక్యురసీకి బిజినెస్ యూజర్ సాటిస్ఫై కాదు. 60,000 rows ఈజీగా ఇన్సర్ట్ అవుతాయి, కానీ 40,000 rows రిజెక్ట్. 60,000 rows ఇన్సర్ట్ అవ్వడానికి 2 minutes పడితే 40,000 rows రిజెక్ట్ అవ్వడానికి 2 hours టైం పడుతుంది. అంటే పర్ఫార్మెన్స్ ఫుల్లీ డిగ్రేడ్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం యాక్యురసీ కూడా పడిపోతుంది. యాక్యురసీ 60% పడిపోయిందంటే బిజినెస్ యూజర్ అసలు సాటిస్ఫై కాదు. రిజెక్షన్ సంగతి పక్కన పెడితే బిజినెస్ యూజర్ ఎట్టి పరిస్థితుల్లో వాటి గురించి వాడు సాటిస్ఫై కాడు. వాడు ఎక్స్పెక్ట్ చేసేది ఎంత ఉంటుందంటే
మనం ఓకే మనం మల్టిపుల్ సోర్స్ వర్క్ చేస్తున్నాం కాబట్టి ఒక సోర్స్ లో పర్టికులర్ కాలం సైజ్ 50 ఉంటే ఇంకో కాలం సైజ్ ఇంకో దాంట్లో 60 ఉండొచ్చు, తర్వాత పెరగచ్చు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటన్నిటి బేసిస్ వాడు మాక్సిమం 95% ఎక్స్పెక్ట్ చేస్తాడు. బిజినెస్ యూజర్స్ ఎక్స్పెక్ట్ చేస్తే 95% ఆఫ్ డేటా లోడ్ అవ్వాలి. అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తే 1 lakh rows ఎక్స్పెక్ట్ చేస్తే దాంట్లో అట్లీస్ట్ 95,000 అన్న టార్గెట్ లో లోడ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా 5% ఏదో రకంగా మనం మళ్ళీ ఎలాగో రిజెక్ట్ అయితే 5% డేటా దాన్ని మళ్ళీ మనం రీస్టోర్ చేసుకోవచ్చు, అంటే మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి రిజెక్ట్ అయిన డేటా బ్యాడ్ ఫైల్స్ లో సేవ్ అవుతుంది అనమాట. డేటా రిజెక్ట్ అవుతుంది కదా, రిజెక్టెడ్ డేటా అనేది ఆ టేబుల్ నేమ్ బేస్ చేసుకుని మీకు బ్యాడ్ ఫైల్లో సేవ్ అవుతుంది అనమాట. రియల్ టైంలో మీకు అడ్మిన్కి యాక్సెస్ ఉంటుంది. Admin has the access to view the bad files and read the data available within the bad files. The bad file is created for every target table. For every target table, bad file is created, and what are the rows are rejected, that rows will be stored in the respective bad file. Bad file లో store అవుతుంది. ఇక్కడ మీకు బ్యాడ్ ఫైల్స్, ఇక్కడ మీకు ఇది బ్యాడ్ ఫైల్స్ అనే ఫోల్డర్ ఉంది చూసారు. ఇవన్నీ కూడా టార్గెట్ టేబుల్స్ అంటే ఇప్పుడు వరకు మనం చేసినాము. ఆ టార్గెట్ టేబుల్ నేమ్ బేస్ చేసుకునే ఫైల్ కూడా క్రియేట్ అవుతుంది, బ్యాడ్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ 0 అని ఉందంటే ఏంటంటే బ్యాడ్ ఫైల్ క్రియేటెడ్ బట్ నో రోస్ ఆర్ రిజెక్టెడ్. రోస్ రిజెక్ట్ అవ్వలేదు కాబట్టి 0 KB అని ఉందన్నమాట. మీకు డేటా రిజెక్ట్ అయితే అనుకోండి, రిజెక్ట్ అయిన డేటా అనేది ఆ బ్యాడ్ ఫైల్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా మనం దాన్ని రీడ్ చేయొచ్చు. ఇంకా 40% ఆఫ్ ది డేటా రిజెక్ట్ అయితే బ్యాడ్ ఫైల్ నుంచి రీడ్ చేయడం కూడా కష్టం. అందుకోసం ఏంటంటే మనం యాక్యురసీని కూడా పెంచాల్సిన బాధ్యత ఉంటుంది అనమాట. అంటే మనం చేయలేము, వాళ్ళకి మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ టీంకి, టార్గెట్ టీంకి పాస్ చేసి సో అండ్ సో కాలం మిస్ అయింది, సో అండ్ సో డేటా టైప్ రాంగ్ ఉంది, సో అండ్ సో కాలం సైజ్ తక్కువ ఉంది, ఇదంతా మన ఇన్ఫర్మేషన్ పంపించాలన్నమాట. అంటే మనం దాన్ని ఐడెంటిఫై చేయగలగాలి. As a native developer, we are in a position to understand why that rows are rejecting. మనం చేయగలగాలన్నమాట. అంటే ఏం లేదు, టార్గెట్ టేబుల్ కన్నా ముందున్న ట్రాన్స్ఫర్మేషన్ టార్గెట్ టేబుల్ కంపేర్ చేస్తే చాలు. డేటా టైప్ మిస్ మ్యాచింగ్ ఉందా, లేదా సైజ్ ఇష్యూ ఉందా, అదర్వైజ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇష్యూ ఉందా, ఇంకేదైనా కీ కన్స్టెంట్ ఇష్యూ ఉందా అనేది మనకి డిసైడ్ చేసుకోవచ్చు, మనకు అర్థమైపోతుంది అనమాట. అంటే అవి మనం ఏదైతే మనం అండర్స్టాండ్ చేసుకుంటామో దాన్ని మనం ఈమెయిల్ త్రూ మనం సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసిన తర్వాత మళ్ళీ మనం మ్యాప్లో కొన్ని మోడిఫికేషన్స్ ఏమైనా అప్లై చేసి మళ్ళీ రీరన్ చేసి ఫైనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అక్కడ చెక్ చేసుకోవచ్చు, లేదంటే కనుక మనం అది కూడా చేయలేకపోతున్నాం. ఇక్కడ మనం డెసిషన్ టాస్క్ అనమాట. డెసిషన్ టాస్క్లో మనకు అర్థమైపోతుంది. డెసిషన్ టాస్క్లో మనం కండిషన్ పెట్టేస్తాం. మనం కండిషన్ పెట్టాలి, టార్గెట్ సక్సెస్ రోస్ ఫర్ ది ప్రీవియస్ సెషన్ టాస్క్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 lakhs అని. 9 lakhs కంటే ఎక్కువే వచ్చింది రావడం వల్ల మీకు ఇష్యూ ఏం లేదు, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మ్యాప్ వర్క్లో కూడా రన్ అయిపోయింది. ఇవి మాట. నేను ఇప్పుడు థియరిటికల్గా మాట్లాడుతున్నాను కదా, నిన్న ప్రాక్టికల్గా చూపించిందని ఈరోజు నేను థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇదే ఉంటుంది అనమాట. రియల్ టైంలో ఈ విధంగా మనం మన వర్క్ అనేది ఉంటుంది, మనం చేసే వర్క్ అనేది ఈ వేలోనే ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా అడ్మిన్ ఏం చేస్తారంటే కావాలంటే ఇవన్నీ అడ్మిన్ డిలీట్ చేస్తారు, చేసేయచ్చు, వీటిని అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే ఇలాగే నెంబర్ ఆఫ్ ఫైల్స్ క్రియేట్ అయిపోతా ఉంటే వాటిని మనం డిలీట్ చేసేయచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ఇక్కడ కాస్ట్ ఫ్యాక్ట్ టేబుల్ ఎందుకు ఆగిపోయిందంటే యాక్చువల్గా ఒకటే మనకు ఇక్కడ ఆగింది. ఒకటి ఎందుకని ఆగిందంటే ఆల్రెడీ నేను ఇన్ఫర్మేటిక్ సర్వీసెస్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని స్కెడ్యూల్డ్ వర్క్ ఫ్లోస్ ఉంటాయి. స్కెడ్యూల్డ్ వర్క్ ఫ్లోస్ మనం ఇన్ఫర్మేటిక్ ఓపెన్ చేయకపోయినా ఏం జరుగుతుంది అంటే ఈవెన్ మనం ఇన్ఫర్మేటిక్ టూల్స్ ఓపెన్ చేయకపోయినా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. సర్వీసెస్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నాయి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఏదైతే స్కెడ్యూల్డ్ వర్క్ ఫ్లోస్ మ్యాపింగ్స్ ఏవైతే ఉన్నాయో స్కెడ్యూల్డ్ వర్క్ ఫ్లోలో యూజ్ చేస్తాం కొన్ని సెషన్ టాస్క్ అంటే మ్యాపింగ్స్ అన్నట్టు. ఓకే, ఆ మ్యాపింగ్కి సంబంధించిన టార్గెట్స్ అనేది కొన్ని ఫైల్స్ క్రియేట్ అయి ఉంటాయి ఇక్కడ. ఓకే, ఆ ఫైల్స్ మనం డిలీట్ చేయలేం బికాస్ ఆఫ్ అవి బ్యాక్గ్రౌండ్లో స్టిల్ యాక్టివ్ ఉన్నవి డిలీట్ అవ్వదు మనకి, అది ఆగిపోయింది మనకి. ప్రజెంట్ షెడ్యూల్ చేసిన వర్క్ ఫ్లో అవి మనం డిలీట్ చేయలేము.
ఓకే, ఇది ఎందుకు డిలీట్ చేయలేకపోతున్నాం అంటే ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ బ్యాడ్ ఫైల్ కూడా చాలా డేటా ఉంది ఇక్కడ మీకు. ఇదేంటంటే బ్యాక్గ్రౌండ్కి స్టిల్ రన్ అవుతుంది అనమాట. డేటా ఎందుకంటే ఇలా ఎందుకు అయిపోతుందంటే యాక్చువల్గా రియల్ టైంలో మన వర్క్ ఫ్లో షెడ్యూల్ చేసాము అంటే మనం వైల్ రన్నింగ్ దట్ వర్క్ ఫ్లో బై వేరియస్ షెడ్యూలింగ్ ఆప్షన్స్ ఆటోమేటిక్లీ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ బై ది సిస్టమ్ ఇట్ సెల్ఫ్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ న్యూ డేటా ఫ్రమ్ ది సోర్స్. మనకి న్యూ డేటా ఎక్కడ ఉంటుంది? మన సిస్టంలో న్యూ డేటా రాదు కదా, ఉన్న డేటానే ఎగ్జిస్టింగ్ డేటానే రన్ అవుతూ ఉంటుంది. అందుకని ఏమవుతుంది, టార్గెట్లో మీకు ప్రైమరీకి ఉండటం వల్ల డేటా రిజెక్ట్ అయిన డేటా ఇలా విధంగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ లోడ్ అయిపోయింది చూసారు. ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఇక్కడ మీకు 241 అనుకుంటా, 241 MB డేటా ఉంది. అక్కడ 235 MB డేటా ఉంది దీంట్లో ఫైల్. ఓకే, ఇది ఎప్పుడు డిలీట్ అవుతుందంటే మనం సర్వీసెస్ స్టార్ట్ చేసిన తర్వాత దీన్ని కూడా తీసేయచ్చు. కానీ ఇక్కడ మనకి డేటా లోడ్ అవుతుంది కాబట్టి మనం డిలీట్ చేయనివ్వట్లేదు ప్రజెంట్. ఓకే, అవి బ్యాడ్ ఫైల్స్ అన్నమాట. బ్యాడ్ ఫైల్స్ క్రియేటెడ్ ఫర్ ది టార్గెట్స్ యూజ్డ్ ఇన్ ద మ్యాపింగ్. ఏ మ్యాపింగ్లో ఏ టార్గెట్ టేబుల్ యూజ్ చేసినా కానీ దాన్ని ఒకసారి రన్ చేస్తే చాలు, ఇక్కడ మీకు బ్యాడ్ ఫైల్ క్రియేట్ అయిపోతుంది. అది డిఫాల్ట్ క్రియేట్ అవుతుంది, అది రూల్ అది. ఇంకా దాన్ని మనం ఎప్పుడైనా ఎట్ ఎనీ పాయింట్ అవుట్ వీ కెన్ డిలీట్ ఇట్, మనం డిలీట్ చేయొచ్చు. షెడ్యూల్డ్ అయిన మ్యాపింగ్స్ సంబంధించిన టార్గెట్ టేబుల్స్ మాత్రం మనం డిలీట్ చేయాలి, ఇప్పుడు ఒకదాన్ని డిలీట్ చేయలేము. ఓకే, యాక్చువల్ ఇంకోటి ఏంటంటే రియల్ టైంలో మనకి ఎలా ఉంటుందంటే, రియల్ టైంలో మనకి ఎప్పుడైతే ఫైల్స్ వస్తాయి, మనం ఏంటి డెస్క్టాప్ మీద ఉన్న ఫైల్స్ని యూజ్ చేస్తాం. డీలిమిటెడ్ ఫైల్స్ కానీ ఫిక్స్డ్ ఫైల్స్ కానీ వాటిని మనం డెస్క్టాప్ నుంచి కాల్ చేసుకున్నాం. మన లోకల్ సిస్టమ్ కూడా మనం చేసాం. రియల్ టైంలో ఎలా ఉంటుంది అంటే ఇక్కడ SRC ఫైల్స్ అన్నది ఇక్కడ పెడతారన్నమాట ఫైల్స్ని. కాపీ ది ఫైల్స్ ట్రాన్స్ఫర్డ్ బై ది బిజినెస్ యూజర్స్ టు ది ఇన్ఫర్మేటిక్ ఎన్విరాన్మెంట్. ఈ ఇన్ఫర్మేటిక్ ఎన్విరాన్మెంట్కి వాళ్ళు FTP ద్వారా కానీ లేదా త్రూ మెయిల్ ద్వారా కానీ మనకు ఫైల్స్ పంపిస్తే ఆ ఫైల్స్ని ఎక్కడ యూజ్ చేస్తాం, వేర్ వీ కెన్ ప్లేస్ దట్ ఫైల్స్ అంటే ఇన్ దిస్ SRC ఫైల్స్ ఫోల్డర్ అవైలబుల్ ఇన్ ద సర్వర్లో పెడతాం. రియల్ టైంలో మనకి క్లయింట్తో పనిచేస్తుంటాం. క్లయింట్ ఎన్విరాన్మెంట్లో మనకు ఫైల్స్ పెట్టకూడదు. ఇక్కడ మనం డెస్క్టాప్ మీద పెడతాం, అదే క్లయింటే, కానీ అదే సిస్టంలో సర్వర్ కూడా ఉంది. మనకేంటి ఈ ఎంటైర్ VMwareలోనే క్లయింట్ సర్వర్ రెండు అవైలబుల్ సెటప్ అయ్యి ఉన్నాయి, సెటప్ అండ్ కాన్ఫిగర్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ రియల్ టైం అలా ఉంటుంది, సర్వర్ సపరేట్గా ఉంటుంది, క్లయింట్ సపరేట్గా ఉంటుంది. మీరు పనిచేసే క్లయింట్లో సర్వర్ ఉంటుంది, సర్వర్ కనెక్టివిటీ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, ఫైల్స్ అన్ని తీసుకెళ్ళి సర్వర్ లొకేషన్లో ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. అంటే ఇక్కడే పెట్టాలని రూల్ ఏం లేదు, సర్వర్ ఎక్కడైతే ఇన్స్టాల్ అయి ఉంటుందో ఆ రెస్పెక్టివ్ సర్వర్ సిస్టంలో ఏ డైరెక్టరీలోనైనా ఆ ఫైల్స్ని పెట్టచ్చు. ఇంకా లేదా మ్యాక్సిమం ఇక్కడ పెడతారు అన్నమాట. ఇక్కడ పెడితే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. SRC ఫైల్స్ ఫోల్డర్లో పెడితే మనం we don't want to specify the source file directory. Source file directory by default $PM SRC file directory అని ఉంటుంది. ఓకే, అదే టార్గెట్ కూడా అలాగే ఉంటుంది. సమ్టైమ్స్ మన డేటాని టార్గెట్స్ కూడా లోడ్ చేయాలి, ఒక్కోసారి లోడ్ చేయాలి. వీ కెన్ లోడ్ ది డేటా టు ది టార్గెట్ ఆల్సో, ఫైల్స్ ఆల్సో, టార్గెట్ ఫైల్స్ ఆల్సో. అప్పుడు మీకు ఇక్కడ TCT ఫైల్స్ అన్నమాట. డేటాని ఒకసారి మనం ఒక కాపీని మన సర్వర్లో పెడతాం. రియల్ టైంలో ఎలా ఉంటుంది అంటే మనకి డేటా ఒక కాపీ, ఇఫ్ యూ గాట్ వన్ సోర్స్ ఫ్రమ్ ది బిజినెస్ యూజర్స్ అవైలబుల్ ఇన్ ఎనీ ఫార్మాట్, RDBMS ఫైల్ ఫార్మాట్. మనం ఏం చేస్తామంటే ఒక కాపీని మళ్ళీ సోర్స్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ కీప్ వన్ కాపీ అండ్ టార్గెట్ ఇన్ ద టార్గెట్ వీ కెన్ కీప్ వన్ కాపీ ఇన్ ద టార్గెట్ అండ్ వన్ కాపీ అట్ సర్వర్. అంటే ఇన్ఫర్మేటికా సర్వర్లో ఒక కాపీ పెట్టాలి, టార్గెట్లో ఒక కాపీ పెట్టుకోవాలి. టార్గెట్ అంటే వేరే ఫోన్స్, ఒక కాపీని మళ్ళీ సోర్స్ ఇట్ సెల్ఫ్ పెట్టేసేయాలి, అంటే కంపేర్ చేసుకోవడానికి. బిజినెస్ యూజర్స్ మనకు ఒక కాపీ ఇచ్చినప్పుడు మన సోర్స్ ఇట్ సెల్ఫ్ మన డేటా లోడ్ చేసినప్పుడు ఇదిగో ఇలా లోడ్ అవుతుంది డేటా అనేది ఒక కాపీని సోర్స్ ఇట్ సెల్ఫ్ పెడితే వాళ్ళు కంపేర్ చేసుకుంటారు అనమాట. అంటే వాళ్ళు ఇచ్చిన డేటా సరిగ్గా లోడ్ అవుతుందా లేదని మనమే కాకుండా వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు. ఓకే, మన ఈ ఫార్ములా డేటా ఇవ్వడం వల్ల డేటా అనేది సరిగ్గా లోడ్ అవ్వట్లేదు, లేదా డేటా అనేది కరెక్ట్గా లోడ్ అవుతుంది అనేది ఒక కన్ఫర్మేషన్ కోసం ఒక కాపీని సోర్స్ ఇట్ సెల్ఫ్ పెడతాం, ఒక కాపీని వేరే హౌస్లో పెడతాం, ఒక కాపీని సర్వర్లో కూడా పెట్టాల్సి ఉంటుంది యాజ్ ఏ ఫైల్. ఎందుకు పెట్టాల్సి ఉంటుంది అంటే మనం వేరే హౌస్లో పెట్టిన తర్వాత సమ్టైమ్స్ అది డిలీట్ అయిపోవచ్చు బై మిస్టేక్. ఎనీ పర్సన్ హూ డ్రాప్ దట్ టేబుల్ ఫ్రమ్ ది డేటాబేస్, అంటే ఎవరైనా దాన్ని డ్రాప్ చేసే ఛాన్సెస్ ఉంది. డ్రాప్ అయిందంటే టేబుల్ మళ్ళీ దాన్ని రికవరీ చేయలేము. వన్స్ టేబుల్ ఇస్ డ్రాప్ ఫ్రమ్ ది డేటాబేస్. అందుకే ఒక కాపీని మనం సర్వర్లో పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ దాన్ని రీకలెక్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ఆ విధంగా ఉంటుంది. రియల్ టైంలో
ఈ విధంగా మనం ఒక సోర్స్ మనకు ఉంటే కనుక ఆ సోర్స్ డేటానే సోర్స్ ఇట్ సెల్ఫ్ ఒక కాపీని పెట్టి టార్గెట్లో ఒక కాపీ పెట్టి ఇంకొక కాపీని మనం దీంట్లో పెట్టాల్సి ఉంటుంది అనమాట, సర్వర్లో పెట్టాలి. ఇది సర్వర్ అన్నమాట. సర్వర్లో టీజీటీ ఫైల్స్ అన్నది అక్కడ మనకి ఈ విధంగా ఫైల్స్ సేవ్ అవుతాయి అన్నమాట. మనం పెట్టిన డేటా అనేది ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకే, అంటే దానికి ఒక మ్యాపింగ్ మనం బిల్డ్ చేస్తాం. మనం వీ కెన్ క్రియేట్ ఏ మ్యాపింగ్ ఇన్ ద పవర్ సెంటర్ డిజైన్ అంటుంది. ఇప్పుడే నేను అది చెప్తాను మీకు, అది ఎలా చేయాలి. యాక్చువల్గా మనం డిస్కస్ చేయలేదు ఈ క్లాస్లో, మనం దాన్ని డిస్కస్ చిన్న కాన్సెప్టే అది. కాకపోతే దానికి ఒక నేమ్ మెన్షన్ చేస్తాం అనమాట. అంటే రియల్ టైంలో ఒక్కొక్కసారి యూజ్ చేయాల్సి ఉంటుంది. అంత మ్యాండేటరీ ఏం కాదు కానీ ఓసారి చెప్పలేము మనం. Sometimes we are getting this kind of requirement to keep the data in different places, same data in different places. దీన్ని మనం కన్స్ట్రెంట్ బేస్డ్ లోడ్ ఆర్డరింగ్ అంటాం. కన్స్ట్రెంట్ బేస్డ్ లోడ్ ఆర్డరింగ్ అంటే if you have group of target tables needs to load same data one by one, then you can go for constraint based load ordering. అంటే constraint based load ordering అంటే ఏంటంటే based on primary key to fanic relationship. యాక్చువల్గా primary key to fanic relationship పేరెంట్ అండ్ చైల్డ్ బేసెస్ ఉంది. ఇక్కడ పేరెంట్ అండ్ చైల్డ్ ఉంటాం, అన్ని సేమ్ టేబుల్స్, మెయింటైన్ సిమిలర్ సేమ్ డేటా. అగైన్ సేమ్ టేబుల్స్ సేమ్ డేటా, మళ్ళీ సిమిలర్ కూడా కాదు, సేమ్ డేటానే ఆ టార్గెట్ టేబుల్ లోడ్ చేస్తాం, కానీ వన్ బై వన్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఎక్కడ లోడ్ చేయాలి, వేర్ హౌస్లో లోడ్ చేయాలి. ఒక కాపీని వేర్ హౌస్లో పెట్టి తర్వాత ఒక కాపీని మళ్ళీ సోర్స్లో పెట్టి ఇంకో కాపీని మనం సర్వర్లో పెట్టాలి. వన్ బై వన్ ఎట్ ఏ టైం. మనం అంటే బై డిఫాల్ట్ సిస్టమ్ ఫాలోస్ ది డిఫరెంట్ ఆర్డర్. వీ డోంట్ నో అబౌట్ దట్ ఆర్డర్ ఫాలోడ్ బై ది సిస్టమ్. అది కరెక్ట్ కాదు. సిస్టమ్ ఫాలో అయ్యే ఆర్డర్ మనకు బిజినెస్కి ఉపయోగపడదు ఒకసారి. అందుకని ఏంటంటే మన బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనమే డిసైడ్ చేస్తాం ఏ టార్గెట్ టేబుల్లో డేటా ముందు లోడ్ అవ్వాలి, నెక్స్ట్ ఏ టార్గెట్ టేబుల్ లోడ్ అవ్వాలి, ఆఫ్టర్ దట్ విచ్ టార్గెట్ టేబుల్ వీ నీడ్ టు లోడ్ ది డేటా. థర్డ్ టైం వీ కెన్ గివ్ ది ప్రియారిటీ. We can give the priority to load the data to the multiple target tables are available in the same place or different places also. How to do that one by using constraint based load ordering. Constraint అంటే primary key foreign keys మనం constraints అంటాం. Constraint in the sense it's a condition based loading. Constraints means condition అంటే filter conditions కాదు. Constraints means primary key to foreign key relations. వాటిని బేస్ చేసుకొని మనం డేటాను లోడ్ చేయాల్సి. అది ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేటివ్ కోసమే. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టార్గెట్ టేబుల్ టెరాడేటాలో ఉంది, ఇంకొక టార్గెట్ టేబుల్ డీబీటీలో ఉంది. ఫస్ట్ టెరాడేటాలో లోడ్ చేయాలి, తర్వాత డీబీటీ లోడ్ చేయాలి అంటే అది టెరాడేటాకి డీబీటీకి సంబంధమే లేదు. అలాంటప్పుడు ప్రైమరీ టు ఫారిన్ రిలేషన్షిప్ ఎలా పెడతాం, పెట్టలేము. కానీ ఇన్ఫర్మేటికాలో ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేటికా టు అండర్స్టాండ్ ది రిలేషన్షిప్ బై ది ఇన్ఫర్మేటికా ఓన్లీ, నాట్ బై ది డేటాబేసెస్. డేటాబేసెస్కి సంబంధం లేదు ఆ రిలేషన్, ఓన్లీ ఇన్ఫర్మేటిక్ కోసం మాత్రమే మనం ఆ రిలేషన్ ఇస్తాం. కన్స్ట్రెంట్ బేస్డ్ లోడ్ ఆర్డరింగ్ రిలేషన్ అనేది. ఎజ్యూమ్ మనకి సోర్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు సోర్స్ ఇది మన సోర్స్ అనుకోండి, ఈఎంటీ ఇస్ అవర్ సోర్స్. ఈ సోర్స్ ఇచ్చారనుకోండి. ఓకే, సోర్స్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది సోర్సెస్ గివెన్ బై ది బిజినెస్ యూజర్స్ అవైలబుల్ ఇన్ ద డేటాబేస్ ఫార్మాట్. ఓకే, మరి వే చేయాలి అంటే యాక్చువల్గా రియల్ టైంలో మల్టిపుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ వాడతాం యాజ్ పర్ ది రిక్వైర్మెంట్. ఇక్కడ నేను వాడట్లేదు కానీ యూజ్ చేయాల్సి ఉండొచ్చు రియల్ టైంలో, లేదా ఉండకపోవచ్చు. కానీ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి ఎలా జరుగుతుంది. కన్స్ట్రెంట్ బేస్డ్ లోడ్ ఆర్డరింగ్ అంటే డేటా లోడింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేది మనకు తెలియాలి ఫస్ట్. ఓకే, మనకు తెలియాలి, అలాగే సిస్టమ్ కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఆల్వేస్ వీ కెన్ డెవలప్ ది లాజిక్ యాజ్ పర్ సిస్టమ్ అండర్స్టాండబుల్ ఫార్మాట్ యాజ్ పర్ ది బిజినెస్ రిక్వైర్మెంట్. సిస్టమ్ అండర్స్టాండ్, సిస్టమ్ అంటే టెక్నాలజీ అర్థం చేసుకోవాలి, బిజినెస్కి సరిపోవాలి. ఈ రెండు మనం
చూసుకోవాలి ఇప్పుడు కూడా. నేను ఒక టార్గెట్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, దిస్ ఈజ్ EM_Scott అని one of the target. అంటే సోర్స్ itself we can keep one copy. తర్వాత ఇంకొక టార్గెట్ టేబుల్ క్రియేట్ చేస్తాం. Our target is DWH is our target. ఇంకొక టార్గెట్ EM_FF అనేసి ఫ్లాట్ ఫైల్. ఇప్పుడు ఫ్లాట్ ఫైల్ కాబట్టి డేటాబేస్ టైప్ కూడా ఇక్కడ మనకి ఫైల్ ఉంది. ఓకే, బై డిఫాల్ట్ ఇక్కడ ఫ్లాట్ ఫైల్ ఇన్ఫర్మేషన్ అంటే డీలిమిటెడ్ ఇస్తున్నాను. డీలిమిటెడ్. ఓకే, ఇది ఫ్లాట్ ఫైల్. ఇవన్నీ ఈ రెండు డేటాబేస్ టేబుల్స్ వరకులే, బట్ డిఫరెంట్ ప్లేసెస్. ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ వాంట్ టు కీప్ వన్ కాపీ ఇట్ సెల్ఫ్ ఇన్ సోర్స్ ఫస్ట్ అంటే సోర్స్లో ఫస్ట్ లోడ్ అవ్వాలంటే ఇక్కడ మన ప్రైమరీకి ఉంది. హియర్ అండ్ నెక్స్ట్ వీ కెన్ లోడ్ ది డేటా ది EM_DWH డేటాబేస్. అప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని ప్రైమరీకి, ఇక్కడ మనం దీన్ని ఫారెన్కి పెట్టాలి. ఫారెన్కి పెట్టి మీరు ప్రైమరీకి ఏంటో తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రైమరీకి ఈజ్ EM_Scott కంటెస్ట్ ఎంప్లాయీ నెంబర్ ఇస్ ద ప్రైమరీ. అయితే అట్ ది సేమ్ టైం దిస్ ఇస్ ద ఫారెన్ కీ. ఫారెన్ కీ అని ఉంటే load the data to the EM_DWH later after data loaded to the EM_Scott. EM_Scott లో డేటా ముందు లోడ్ అవుతుంది, తర్వాత EM_DWH లో డేటా తర్వాత లోడ్ అవుతుంది, అండ్ ఫైనల్లీ లోడ్ ది డేటా టు ది EM_FF అన్నది. FF లోకి డేటా లోడ్ అవుతుంది. FF లోకి డేటా లోడ్ అవ్వాలంటే ఇది ఫారెన్ కి అవ్వాలి, ఇది ఫారెన్ కి అవ్వాలంటే ఇది ప్రైమరీకి అవ్వాలి. డేటా ఈచ్ డేటాబేస్ టేబుల్ హ్యాస్ ఏ ప్రైమరీ కీ. ఇక్కడ అందుకని మీకు ప్రైమరీ కీ యాజ్ వెల్ ఫారెన్ కీ అన్నది. అంటే ఇట్స్ ఏ ప్రైమరీ కీ for this table itself, it is a primary key and it is a foreign key for the previous table. For EM_Scott it is a foreign key. Okay, ఇది ప్రైమరీ కీ ఫారెన్ కీ అవుతుంది. అండ్ హియర్ దీన్ని కంప్లీట్ ఫారెన్ కీ చేస్తాం. ఓకే, ఇక్కడ మీకు ఎప్పుడు కూడా ఫ్లాట్ ఫైల్ హ్యాస్ నో ప్రైమరీ కీ. ఫ్లాట్ ఫైల్ ప్రైమరీ కీ అనే కాన్సెప్టే ఉండదు, అసలు ఫారెన్ కీ కాన్సెప్ట్ కూడా ఉండదు. ఫైల్ ఈజ్ నాట్ ఏ డేటాబేస్ టేబుల్, ఇట్ ఈస్ ఏ స్టాటిక్ వన్. ఇట్ ఈస్ ఏ స్టాటిక్ ఫైల్. ఫ్లాట్ ఫైల్ ఈజ్ ఆల్వేస్ స్టాటిక్ ఫైల్. కానీ మనం ఏంటంటే మన టెక్నాలజీ అండర్స్టాండింగ్ కోసం మనం దీన్ని ఫారెన్ కీ కింద తీసుకొని ఇక్కడ ప్రైమరీ కీ ఏంటి, ఇక్కడ మనకి EM_DWH ఇస్ ద ప్రైమరీ కీ. ఎంప్లాయీ నెంబర్ ఇస్ ద ప్రైమరీ కీ, ఇది ఫారెన్ కీ. ఇప్పుడు మనం చూడు EM_Scott వేరు, EM_DWH వేరు, ఇది ఫైల్ వేరు. ఫైల్ బై డిఫాల్ట్ సర్వర్లోకి వెళ్తుంది. ఫస్ట్ నేను దీనికి స్క్రిప్ట్ జనరేట్ చేస్తాను, ఇండివిజువల్గా జనరేట్ చేయాలి స్క్రిప్ట్. సెలెక్ట్ టేబుల్స్ ఓన్లీ, అన్నిటికీ జనరేట్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ సెకండ్ టేబుల్ స్కాట్లో లోడ్ చేశాను. ఇది DWH యూజర్ పంపించాలి. డిస్కనెక్ట్, అగైన్ రీకనెక్ట్. ఫైల్కి స్క్రిప్ట్ జనరేషన్ ఏముండదు సార్. అక్కడ ఫారెన్ కీ ఉంది కదా, దానికి ఫారెన్ కీ సెలెక్ట్ చేసుకోవద్దా? అవసరం లేదు, ఏం అవసరం లేదు దానికి. ఎందుకనంటే టేబుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకేం అవసరం లేదు. ఫారెన్ కీ ఎలా సెలెక్ట్ చేస్తామండి, ఇక్కడ EM_Scott అనేది స్కాట్ యూజర్లో ఉంటుంది, EM_DWH ఒక యూజర్ నుంచి ఇంకో యూజర్ ప్రైమరీ కీ ఫారెన్ కీ రిలేషన్ ఎలా వస్తుంది, ఇది ఇన్ఫర్మేటిక్ కోసం మాత్రమే. ఓకేనా,
ఈ రిలేషన్ అనేది ఇన్ఫర్మేటివ్ కోసం డమ్మీ రిలేషన్ ఇస్తాం అనమాట, అర్థం చేసుకోమని. అంతేగాని డేటాబేస్లో రిఫ్లెక్ట్ అవ్వదు ఇది. డేటాబేస్ ఏంటంటే డేటాబేస్ ఓన్లీ ప్రైమరీకినే క్రియేట్ అవుతుంది తప్ప ఫారెన్కి క్రియేట్ అవ్వదు. ఎందుకంటే ఆ ఫారెన్కి ప్రీవియస్ టేబుల్లో ప్రైమరీకి, కానీ ఆ టేబుల్ ఎక్కడ ఉంది, స్కాట్ యూజర్లో ఉంది. అర్థమైందా మీకు? స్కాట్ యూజర్లో ఉంది కానీ డేటాబేస్ సేమ్ యూజర్లో ఉంటే రెండు, అప్పుడు మీరు ప్రైమరీకి ఫారెన్కి రిలేషన్కి వెళ్ళొచ్చు. అదే డిఫరెన్షియల్ ఇంటిగ్రేషన్. డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నవి వెళ్ళకూడదు. ఇది ఏంటంటే ఓన్లీ ఒక ఆర్డర్ ఫాలో అవడానికి మాత్రమే ఇది. ఓకే, ఇంకా ఫైల్కి ఇంకా అవసరం లేదు. Okay, next go to mapping designer. దీనిలో మనం మ్యాపింగ్ క్రియేట్ చేయాలి. Constraint based load order. No source and tracker. This is our source. Next targeting. Three target tables మనం drag and drop చేసిన తర్వాత then connect the output ports of each source to the respective target input ports. అంటే ఈ సోర్స్ క్వాలిఫైర్ తర్వాత మీరు ఏమైనా వాడండి, వేరే ట్రాన్స్ఫర్మేషన్స్ కావాలంటే. ఓకే, మీరు ట్రాన్స్ఫర్మేషన్ వాడి మీరు డేటా ప్రాసెసింగ్ చేయండి, జాయినర్ వాడండి, ఎక్స్ప్రెషన్ వాడండి, అవసరాన్ని బట్టి. ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి నేను వాడట్లేదు ప్రజెంట్. మన కాన్సెప్ట్ కోసం మాత్రం నేను లాజిక్ బిల్డ్ చేస్తున్నాను తప్ప నేను ఒక పర్టికులర్గా స్పెసిఫిక్గా ఈ టార్గెట్ ఈ కైండ్ ఆఫ్ డేటా లోడ్ అవ్వాలి అలాగే ఏం లేదు. అంటే ఈ 3 టార్గెట్స్లో సేమ్ డేటాలో లోడ్ అవుతుంది, ఈ కైండ్ ఆఫ్ డేటా అని కాదు. ఓకే, వీ కెన్ లోడ్ ది సేమ్ డేటా టు ది 3 టార్గెట్ టేబుల్స్. కానీ ఎలా లోడ్ అవ్వాలి, కన్స్ట్రెంట్స్ని బేస్ చేసుకుని లోడ్ అవ్వాలి, ప్రైమరీ టు ఫారెన్కి రిలేషన్స్ని బేస్ చేసుకుని లోడ్ అవ్వాలి. ఓకే, మ్యాపింగ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, మ్యాపింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, నెక్స్ట్ వీ కెన్ గో టు వర్క్ఫ్లో మేనేజర్.
ఇది స్కాట్లో ఉంది, ఎంపెడ్స్ స్కాట్. ఇది ఫ్లాట్ ఫైల్కి ఇంకేం అవసరం లేదు, ఈ కెన్ లీవ్ ఇట్. ఓకే, ఇంకేమైనా కావాలనుకుంటే ఇక్కడ నో హెడర్ అని ఉంటుంది. ఫ్లాట్ ఫైల్ మరి ఏ లొకేషన్ లో ఉంటుంది? చెప్పాను కదండి, మీరు డిఫాల్ట్ సర్వర్ అని ఒక మాట చెప్పాను నేను. ఓకే, సర్వర్ లోనే స్టోర్ అవుతా. సోర్స్ కు ఉండదు కానీ సోర్స్ కంపల్సరీ చేయాలి, కానీ టార్గెట్ సోర్స్ కూడా ఎస్ఆర్సి ఫైల్స్ అని ఉంటుంది కదా, ఇందాక చూపించాను. అదే అదే. అక్కడ పెడితే ఇంకా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. టార్గెట్ బై డిఫాల్ట్ సర్వర్ లొకేషన్ సర్వర్ డైరెక్టరీలోనే సేవ్ అవుతుంది డిఫాల్ట్ టార్గెట్ టేబుల్స్ ఎప్పుడు కూడా. ఇక్కడ అవుట్పుట్ ఫీల్డ్ నేమ్స్ తీసుకుంటాను. ఇక్కడ మీకు ఇక్కడ హెడర్ ఆప్షన్స్ అవుట్పుట్ ఫీల్డ్ నేమ్స్ అంటే, లేకపోతే మీకు ఫీల్డ్ నేమ్స్ ఫస్ట్ లైన్లో. ఓకే, ఓన్లీ డేటా మాత్రమే సేవ్ అవుతుంది. అయితే వీటితో పాటు ఇంకేం చేయాలి అంటే ప్రాపర్టీస్ కాదు, కాన్ఫిగ్ ఆబ్జెక్ట్స్లోకి వెళ్ళి ఇది కంపల్సరీ అన్నమాట. అంటే మనం ఏదో ప్రైమరీ ఫానిక్ రిలేషన్స్ పెట్టి మనం ఇది ఎనేబుల్ చేయలేదనుకోండి, మళ్ళీ నార్మల్గా అంటే సర్వర్ ఫాలోస్ ది డిఫాల్ట్ ఆర్డర్ అనమాట. ఆ ఆర్డర్ ఏంటనేది మనకు తెలియదు. అయితే ఇప్పుడు మనకి బిజినెస్కి ఏంటి, ఫస్ట్ ఈఎంపెడ్స్ స్కాట్లో లోడ్ అవ్వాలి, ఒక కాపీ అని పెట్టాం. ఈఎంపెడ్స్ స్కాట్లోకి లోడ్ రియల్ టైంలో క్రోర్స్ ఆఫ్ మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ ద వస్తూ పనిచేస్తూ ఉంటాం. ఓకే, కొంతమంది యూజర్స్ స్కాట్లో లోడ్ అయ్యే టేబుల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. లోడ్ అవ్వట్లేదు అనుకోండి, అవుట్పుట్ రాదు కదా వాళ్ళకి. అర్థమైందా? ఇది ఎనేబుల్ చేయలేదనుకోండి, సర్వర్ ఏమైనా ఫైల్లో లోడ్ చేస్తుందేమో, ఫస్ట్ టైం ఫైల్లోకి లోడ్ చేస్తామంటే అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది కదా, వాళ్ళకి డేటా రాదు కదా, వెయిట్ చేయాలి. ఓకే, అందుకని ఏంటంటే ఇది కంపల్సరీ ఎనేబుల్ చేస్తే మనం ఏదైతే ఆర్డర్ ఇచ్చామో ఆర్డర్ ప్రకారం డేటా లోడ్, అంటే ముందు స్కాట్ టేబుల్ డేటా లోడ్ చేస్తే మిగతా ఎంటీ ఉంటాయి ఆ టైంలో. ఒకసారి దీంట్లో లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ డీడబ్ల్యూహెచ్ యూజర్లోకి డేటా లోడ్ చేస్తుంది, తర్వాత ఫైల్లోకి లోడ్ చేస్తుంది. అది కాన్సెప్ట్. ఇది ఎనేబుల్ చేస్తేనే ఆ విధంగా జరిగింది, లేకపోతే జరగదు. ఓకే, ఆ కన్స్ట్రెంట్ బేస్డ్ లోడ్ ఆర్డరింగ్ అనే ఆప్షన్ని మర్చిపోకూడదు. మీకు డేటా తక్కువ ఉంది కాబట్టి 14-15 రోజుల కంటే ఎక్కువ లేదు కాబట్టి ఇమీడియట్ ఒకేసారి అయిపోతుంది అన్నమాట మీకు. సో ఇమీడియట్గా వచ్చేసినాయి అన్నమాట, మనకు తెలియదు ఇందులో లోడ్ అయినాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు ఇది చూసి ఇదేంటి ఇది అనుకోవచ్చు. ఇక్కడ ఈఎంపెడ్ డీడబ్ల్యూహెచ్ ఉంది ఏంటి, ఈఎంపెడ్ స్కాట్ కదా మనం ఫస్ట్ పెట్టినాం. ఈ ఆర్డర్ ఏంటంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నమాట. డి ఫస్ట్ వస్తుంది కదా, తర్వాత ఎఫ్, తర్వాత స్కాట్. ఇవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో డిస్ప్లే చేస్తూ ఉంటాయి అన్నమాట. మనకి కంప్యూటర్లో ఇప్పుడు కూడా ఏంటంటే ఏదైనా కదా, ఏ అప్లికేషన్లో అయినా కానీ మనకి డిస్ప్లే చేస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో మెటాడేటా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కనపడుతుంది. అంతేగాని డేటాబేస్ చేతుల్లో డేటా ఫస్ట్ లోడ్ చేసినట్టు కాదు. డేటా ఎక్కడ లోడ్ చేస్తుందంటే ఫస్ట్ దీంట్లో లోడ్ అవుతుంది, తర్వాత దీంట్లో లోడ్ అవుతుంది, తర్వాత ఫైనల్గా దీంట్లో లోడ్ అవుతుంది. అది కాన్సెప్ట్. ఇంకా అది మీరు చూసుకోవాలనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. స్టార్ట్ టైం ఎండ్ టైం అని ఉంటుంది కదా, దీంట్లో తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్నది చిన్న చిన్నవి కాబట్టి మీకు అర్థం కాదు, కానీ ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నది కదా, ఇది మనకి వెంటనే అర్థం కాదన్నమాట. 15 రోజుకి మిల్లీ సెకండ్స్ అనమాట. మిల్లీ సెకండ్ డిఫరెన్స్ కూడా అన్ని 1752 1752 అని ఉంది, కానీ రియల్ టైంలో మీరు ల్యాక్స్ ఆఫ్ ది రోజుతో వర్క్ చేస్తున్నప్పుడు మీకు డిఫరెన్స్ కనపడుతుంది. ఏ టార్గెట్లో డేటా లోడ్ అయింది తెలుస్తుంది. ఓకే, అది కూడా ఇప్పుడు కన్స్ట్రెంట్ బేస్డ్ లోడ్ ఆర్డరింగ్ అనే ఆప్షన్ని మీరు ఎనేబుల్ చేస్తాను సెషన్లో. కాన్ఫిగ్ ఆబ్జెక్ట్స్ ట్యాబ్లో మీకు ఫస్ట్ ప్రాపర్టీ కూడా అడ్వాన్స్డ్ అట్రిబ్యూట్స్ అంటారు. దాంట్లో కన్స్ట్రెంట్ బేస్డ్ లోడ్ ఆర్డరింగ్ అని చెక్ కోసం మీరు ఎనేబుల్ చేయాలి. అది
ఇది కన్స్టెంట్ బేస్డ్ లోడ్ ఆర్డరింగ్. ఓకే, ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే రియల్ టైంలో మనకి నేను చెప్పాను కదా మీకు, నేను ఒక స్టేజ్ టేబుల్ క్రియేట్ చేశాను, ఒకటే క్రియేట్ చేశాను. ఎస్టేజ్ అండ్ సేల్స్ రియల్ టైంలో చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి ఇన్ స్టేజ్, ప్రీ స్టేజ్, పోస్ట్ స్టేజ్ ఉంటుంది. పోస్ట్ స్టేజ్ ఆప్షనల్, ఇన్ స్టేజ్, ప్రీ స్టేజ్ మ్యాండేటరీ. మ్యాండేటరీ అంటే మ్యాండేటరీ అని కాదు, కానీ కంపల్సరీ ఆ స్టేజెస్ ఫాలో అవుతాం అనమాట. ఇక కంపల్సరీకి మ్యాండేటరీకి చాలా డిఫరెన్స్ ఉంది. కంపల్సరీ అంటే మేబీ నాట్ మ్యాండేటరీ అన్నట్టు. మ్యాండేటరీ అంటే ఇంకా ఫైనల్, ఇంకా అది ఉండాలి అనమాట, అది చేయాల్సిందే. మ్యాండేటరీ అంటే చేయాల్సిందే, అది చేయకపోతే జరగదు అని మీనింగ్ మ్యాండేటరీ. కంపల్సరీ అంటే మేబీ నాట్ కంపల్సరీ అని కూడా వస్తుంది అనమాట. ఓకే, లిమిట్ అంటే మేబీ దెర్ ఈజ్ నో లిమిట్ అన్నట్టు. అలాగే ఇంకా స్టాప్ అంటే దెర్ ఈజ్ ఎ ప్రొసీడ్ కూడా ఉంటుంది. అలాగే స్టాప్ అండ్ ప్రొసీడ్, లిమిట్, నో లిమిట్, కంపల్సరీ, నాట్ కంపల్సరీ అలా వస్తాయి అన్నమాట. మీకు ఒక మ్యాండేటరీ అంటే ఇంకా అది ఫైనల్ అన్నమాట. ఇక్కడ మ్యాండేటరీ ఏమి ఉండదు. ఇక్కడ సోర్స్ క్వాలిఫైర్ అనేది ఒక మ్యాండేటరీ ట్రాన్స్ఫర్మేషన్, అది అక్కడ ఒకటే మనం మాట్లాడుతుంది ఇది మ్యాండేటరీ అని. మిగతా ఎక్కడ కూడా మనం మ్యాండేటరీ అనే పదం మనం అక్కడ వాడము. ఓకే, కంపల్సరీ అని వాడదాం, కానీ కంపల్సరీ అంటే మ్యాండేటరీ అని కాదు. ఓకే, చూడండి ఇక్కడ మనకి రియల్ టైంలో ఇన్ స్టేజ్ ఉంటుంది కదా. ఇన్ స్టేజ్కి టార్గెట్ ఏంటంటే స్టేజ్ డేటాబేస్ అనేది మనకి స్టేజింగ్ డేటాబేస్ అనేది టార్గెట్ అవుతుంది. అదే కనుక దీనికి వచ్చేటప్పటికి ఇది కస్టమర్స్, కంట్రీస్, నెక్స్ట్ సేల్స్, ఇలా మనకి 3 టార్గెట్ టేబుల్స్. నేను ఒక మ్యాపింగ్ బిల్డ్ చేస్తాను, అదే మ్యాపింగ్ మనం ఎడిట్ చేస్తాం. స్టేజ్ అండ్ సేల్స్ ఇక్కడ నేను 2 more టార్గెట్ టేబుల్స్ క్రియేట్ చేస్తాను. దట్ ఈస్ కస్టమర్స్ and another one is countries. ఇలా మనకి 3 టార్గెట్ టేబుల్స్ ఉన్నాయి అనుకోండి. ఇక్కడ స్టేజ్ అండ్ సేల్స్ టేబుల్ కూడా ఉంది. 3 టార్గెట్ టేబుల్స్ ఉన్నాయి. వీటికి నేను స్క్రిప్ట్ జనరేట్ చేస్తాను. I want to generate script for this 3 టార్గెట్ టేబుల్స్.
సేమ్ లొకేషన్. ప్రీవియస్గా అయితే మనకి ఒక టేబుల్ స్టార్టింగ్, ఇంకోటి డీడబ్ల్యూహెచ్, ఇంకోటి ఫైల్ అట్ సర్వర్ అనే, కానీ ఇక్కడ మనకి 3 సేమ్ ప్లేస్లోకి వస్తాయి. మొత్తం 3 టేబుల్స్ జనరేట్ అయిపోయింది, స్క్రిప్ట్ జనరేట్ అయిపోయింది. నా గోటు మ్యాపింగ్ డిజైనర్. ఇదే మ్యాపింగ్లో నేను 2 more పైప్ లైన్స్ బిల్డ్ చేస్తాను. ఇక సింగిల్ మ్యాపింగ్ హ్యాస్ మల్టిపుల్ పైప్ లైన్స్ ఆల్సో. ఒకటే పైప్ లైన్. చూడండి, ఇక్కడ మనకి 3 పైప్లైన్స్ ఉన్నాయి. వీటితో సంబంధం లేదు, ఇవి మనకేం ఉపయోగపడదు. మ్యాపింగ్ డిజైన్ చాలాసార్లు చెప్పండి. ఈ లింక్స్ ఉంటాయి కదా, దీస్ లింక్స్ ఆర్ యూస్ఫుల్ టు ఐడెంటిఫై ది పేరెంట్ అండ్ చైల్డ్ ఇన్ ద సోర్స్ అండ్ జరుగుతుంది. అంతవరకు ఉపయోగపడతాయి తప్ప దేనికి పనికిరావాలి. అయితే ఇక్కడ మనకి 3 టార్గెట్ టేబుల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి నీడ్ టు లోడ్ ది డేటా టు 3 టార్గెట్ టేబుల్స్, బట్ దెర్ ఈజ్ ఏ డిపెండెన్సీ ఫ్రమ్ వన్ టేబుల్ టు అనదర్ టేబుల్. ఇక్కడ చూడండి, కంట్రీ టేబుల్, కస్టమర్ టేబుల్ అండ్ సేల్స్ టేబుల్. 3 టేబుల్స్కి మనకి ప్రైమరీ టు ఫార్మ్ రిలేషన్. అంటే దాన్ని బట్టి మనం ఇక్కడ లోడింగ్ ఆర్డర్ని మనం డిసైడ్ చేయాల్సి ఉంది అనమాట. వీ నీడ్ టు డిసైడ్ టు లోడ్ ది డేటా టు ది రెస్పెక్టివ్ టార్గెట్ టేబుల్స్ వన్ ఆఫ్టర్ అనదర్ బేస్డ్ ఆన్ ది రిలేషన్ డిఫైన్ బిట్వీన్ ది టేబుల్స్ ఇన్ ద టార్గెట్. దాన్ని మనం టార్గెట్ లోడ్ ప్లాన్ అంటున్నమాట. వీ కెన్ కాల్ ఇట్ ఈస్ ఏ టార్గెట్ లోడ్ ప్లాన్. టార్గెట్ లోడ్ ప్లాన్ అంటే గో టు మ్యాపింగ్ స్టాప్. ఇక్కడ మీకు టార్గెట్ లోడ్ ప్లాన్, గో టు టార్గెట్ లోడ్ ప్లాన్. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా చూస్తే ఎంత రాంగ్ ఉన్నదంటే ఇక్కడ మనకి ఇక్కడ సేల్స్ టేబుల్లో డేటా లోడ్ చేస్తుంది. అంటే మనం దీన్ని మార్చకపోతే కనుక ఇఫ్ యూ నాట్ చేంజ్ దిస్ ఆర్డర్ దెన్ సిస్టమ్ ఫాలోస్ దిస్ ఆర్డర్, డిఫాల్ట్ ఆర్డర్. ద డిఫాల్ట్ ఆర్డర్ ఇస్ నాట్ ఏ కరెక్ట్ ఆర్డర్. ఓకే, దీనివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. డేటా లోడింగ్ అనేది జరగదు, ఎక్స్ట్రాక్షన్ అయితే జరిగింది కానీ లోడింగ్ జరగదు. అందుకే మనం ఏం చేయాల్సి ఉంటుంది, నీట్ చేంజ్ ది ఆర్డర్. ఫస్ట్ దేంట్లో లోడ్ చేయాలి, కంట్రీస్ టేబుల్లో లోడ్ చేయాలి, బికాజ్ ఇట్ ఈస్ ఏ పేరెంట్ టేబుల్. నెక్స్ట్ కస్టమర్ టేబుల్లో లోడ్ చేయాలి, ఫైనల్గా సేల్స్ టేబుల్లో లోడ్ చేయాలి. అది రూల్ అనమాట, ఈ ఆర్డర్ అనమాట. ఈ రూల్ మనం కంపల్సరీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట, మాన్యువల్గా చేయాల్సి ఉంటుంది. ఓకేనా, దీన్ని టార్గెట్ లోడ్ ప్లాన్ అనమాట. వీ కెన్ కాల్ ఇట్ ఈస్ ఏ టార్గెట్ లోడ్ ప్లాన్. ఓకే, ఇంకొకటి ఏంటంటే మనం వీఆర్ క్రియేటింగ్ ఏ మ్యాపింగ్ బై యూజింగ్ పారామీటర్స్ అండ్ వేరియబుల్స్ ఫర్ ఇంక్రిమెంటల్ లోడింగ్. మీకు గుర్తుండే ఉంటుంది, ఇంక్రిమెంటల్ లోడింగ్ ఫర్ ది ఫ్యాక్ట్ టేబుల్ వీ కెన్ గో ఫర్ పారామీటర్స్ అండ్ వేరియబుల్స్. ఓకే, ఫ్యాక్ట్ టేబుల్ లోడింగ్ అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మ్యాపింగ్ క్రియేట్ చేసాను. వీ క్రియేటెడ్ వన్ మ్యాపింగ్, సేల్స్ మ్యాపింగ్ క్రియేట్ చేసాను. దీంట్లో అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ వాడి ఇదే మ్యాపింగ్కి మీరు కనుక పారామీటర్స్ అండ్ వేరియబుల్స్ అప్లై చేస్తే, ఇఫ్ యూ అప్లైడ్ పారామీటర్స్ అండ్ వేరియబుల్స్ ఫర్ దిస్ మ్యాపింగ్, within this mapping aggregated transformation is available. Aggregated transformation is a more complex transformation compared to other transformation. ఇప్పుడు వరకు డిస్కస్ చేసిన ట్రాన్స్ఫర్మేషన్ అన్నిటిలోకి అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ మోర్ కాంప్లెక్స్. ఇది మోర్ కాంప్లెక్స్ ట్రాన్స్ఫర్మేషన్. అందుకని మనం ఏం చేస్తాం, మనం ఇక్కడ మనకి డేటా అనేది ఇంక్రిమెంటల్గా జరుగుతుంది. ప్రతిసారి డేటా అగ్రిగేషన్ జరుగుతుంది నార్మల్గా. అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, ఓకే, నార్మల్లీ అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ is used to aggregate the data, okay, for every run based on the extraction. Okay, based on number of rows are extracted from the source, the aggregation mechanism can be done by using necessary aggregate functions in the aggregated transformation based on group by group. So the normally జరిగేది అంటే మీకు డేటా అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ రాగానే ఫస్ట్ డేటా అనేది సార్ట్ అవుతుంది. బై డిఫాల్ట్ డేటా సార్ట్ అవ్వాలి. డేటా సార్ట్ అయిన తర్వాత గ్రూప్ బై జరగాలి. గ్రూప్ బై జరిగిన తర్వాత యాగ్రిగేట్ అవ్వాలి. యాగ్రిగేట్ అయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్, నెక్స్ట్ లెవెల్కి పంపించాలి. అంటే ఇంత వర్క్ జరుగుతుంది. ఇంకా బై డిఫాల్ట్ డేటా అనేది అన్సార్టెడ్ అయితే దాన్ని సార్ట్ చేయాలి, తర్వాత గ్రూప్స్ కింద డివైడ్ చేయాలి, యాగ్రిగేట్ చేయాలి. ఈ విధంగా చేయాలి 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 అనేది మనం ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఎన్నిసార్లు అన్నాం, మనం ఎన్ని సెంటెన్సెస్ వాడం ఏ ట్రాన్స్ఫర్మేషన్లో కూడా, ఓన్లీ అగ్రిగేటర్లోనే వాడతాం. అంటే అగ్రిగేటర్ అనేది మోర్ కాంప్లెక్స్ ట్రాన్స్ఫర్మేషన్.
అందుకని మనం పర్ఫార్మెన్స్ మెయింటైన్ చేయడానికి if you want to enhance the performance at the aggregated transformation, if the mapping is created by using aggregated transformation with parameters and variables also. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ మ్యాపింగ్ పారామీటర్స్ అండ్ వేరియబుల్స్ వాడలేదు. ఒకవేళ మీరు పారామీటర్స్ అండ్ వేరియబుల్స్ కనుక ఈ మ్యాపింగ్కి మీరు అప్లై చేస్తే ఫర్ ఇంక్రిమెంటల్ లోడింగ్ మీరు చేయాల్సిందల్లా ఇక్కడ మీకు సెషన్ ప్రాపర్టీస్ ఉంటాయి. సెషన్ ప్రాపర్టీస్ ఆఫ్ దట్ రెస్పెక్టివ్ టాస్క్. సెషన్ ప్రాపర్టీస్కి వెళ్ళి సెషన్ ప్రాపర్టీస్లో కొంచెం స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మీకు ఇంక్రిమెంటల్ అగ్రిగేషన్ అని ఉంటుంది అనమాట. వాట్ ఈజ్ ఇంక్రిమెంటల్ అగ్రిగేషన్ అని అడుగుతారు మనకి ఇంటర్వ్యూలో కూడా. వాట్ ఈజ్ ఇంక్రిమెంటల్ అగ్రిగేషన్ అంటే అగ్రిగేట్ ది డేటా ఇన్ ఇంక్రిమెంటల్ మేనర్ if the mapping is created with aggregated transformation with parameters and variables. Parameters and variables యూజ్ చేసి ఒక మ్యాపింగ్ బిల్డ్ చేసి ఆ మ్యాపింగ్లో కనుక అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ వాడితే ప్రతిసారి ఏం జరుగుతుంది, మనకి ఇది టెక్నాలజీ, మనిషి కాదు, గుర్తుపెట్టుకోవడానికి. టెక్నాలజీలో మెమరీ ఏమి ఉండదు, మెమరీ అనేది. మనం రన్ చేస్తున్నప్పుడే బేస్డ్ ఫంక్షనాలిటీ బేసిస్ మీద రన్ చేసుకుంటుంది. ఆ సిచ్యువేషన్ కావాల్సిన మెమరీని క్రియేట్ చేసి పెట్టుకుంటుంది. ఎప్పుడైతే మనం ఇంక్రిమెంటల్ అగ్రిగేషన్ వాడామో, if we enable incremental aggregation for that respective session task, if that session task contains a mapping designed with the aggregated transformation with parameters and variables, ఇది కనుక ఎనేబుల్ చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది అంటే, if you enable this incremental aggregation option for that respective mapping, ఈ మ్యాపింగ్ ఇది అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ లో మీకు ప్రాపర్టీస్ వెళ్తే 2 caches ఉంటాయి అన్నమాట. aggregated data cache, aggregated index cache. Actually aggregated data cache is created based on group by ports. Aggregated data cache is created based on output ports. ఈ అవుట్పుట్ పోర్ట్స్ బేసిస్ డేటా క్యాష్ క్రియేట్ అవుతుంది అండ్ గ్రూప్ బై పోర్ట్స్ బేస్ చేసుకొని ఇండెక్స్ క్యాష్ క్రియేట్ అవుతుంది. ఇది ప్రతిసారి క్రియేషన్ అన్నమాట, ఇది ప్రతిసారి జరిగే మెకానిజం అన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమంటుందంటే మీకు పర్ఫార్మెన్స్ అనేది మీకు అంతేం కనపడదు అనమాట. పర్ఫార్మెన్స్ పెంచాలంటే ఈ క్యాషెస్ బేస్ చేసుకొని ఫైల్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, అగ్రిగేటెడ్ డేటా క్యాష్ అండ్ అగ్రిగేటెడ్ ఇండెక్స్ క్యాష్ బేసిస్ మీకు ఫైల్స్ క్రియేట్ అవుతాయి. ఆ ఫైల్స్ క్రియేట్ అవ్వడం వల్ల ఏముంది, ప్రతిసారి మ్యాప్ రన్ చేసినాడు ఆ ఫైల్ నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ రీడ్ చేసుకుంటుంది. సిస్టమ్ విల్ రీడ్ ది డేటా ఫ్రమ్ ది ఫైల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేట్ ది క్యాషెస్ అగైన్ అండ్ అగైన్. ప్రతిసారి క్రియేట్ చేసే కన్నా ఫైల్స్ క్రియేట్ చేసుకుంటే మనకి ఏమవుతుంది, ఈజీ అవుతుంది. మనం ఎప్పుడు కూడా చూడండి డెస్క్టాప్ మీద పలానా రోజు పలానా నోట్తో అపాయింట్మెంట్ ఉంది రాసుకుంటాం మనం, అంటే ఒక ఫైల్ పెట్టుకుంటాం అన్నమాట, ఒక పిన్ పాయింట్లో పెట్టుకుంటాం. ఓకే, అలాగే టెక్నాలజీలో కూడా ఫైల్స్ క్రియేట్ అవ్వడం వల్ల ఏమంటే మీకు పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఈ క్యాషెస్ని బేస్ చేసుకుని మీకు ఫైల్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. క్యాష్ ఫైల్స్ ఆర్ క్రియేటెడ్. ఎక్కడ క్రియేట్ అవుతాయి అంటే మీకు సర్వర్లోనే క్రియేట్ అవుతాయి అన్నమాట. సర్వర్లో మీకు క్యాష్ ఫైల్స్ అని ఉంటుంది. అట్ దట్ లొకేషన్ files are created. ఇక్కడ క్యాష్ అని ఉంది కదా, ఇక్కడ క్రియేట్ అవుతాయి అన్నమాట, ఫైల్స్ క్రియేట్ అవుతాయి. చూసారు ఇక్కడ ఎన్ని ఫైల్స్ క్రియేట్ అయ్యాయి, అది ఎనేబుల్ చేస్తేనే ఎన్ని వస్తాయి. లుకప్ కూడా మీకు పర్సిస్టెంట్ లుకప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు ఇక్కడ కూడా పర్ఫార్మెన్స్ పెంచాలి అనుకుంటే లుకప్స్ కూడా చేసుకోవచ్చు. ఈ లుకప్ ట్రాన్స్ఫర్మేషన్లో కూడా మీకు క్యాషెస్ ఉంటాయి. లుకప్ డేటా క్యాష్, లుకప్ ఇండెక్స్ క్యాష్. ఇక్కడ కనుక మీరు లుకప్ క్యాష్ పర్సిస్టెన్స్ని ఇక్కడ ఎనేబుల్ చేస్తే అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు, ఓన్లీ లుకప్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే లుకప్కి లుకప్ ఫైల్ ఉంటుంది కదా, ఇది ఫైల్, లుకప్ టేబుల్ అనమాట. అందుకని మనం ఇక్కడ లుకప్ ట్రాన్స్ఫర్మేషన్ ఇట్సెల్ఫ్ ఈ ఆప్షన్ ఎనేబుల్ చేస్తాం. ఇంకా ఇఫ్ యూ ఎనేబుల్ దిస్ లుకప్ క్యాష్ పర్సిస్టెంట్ ఆప్షన్, దెన్ హియర్ ఇవి కూడా మీకు ఫైల్స్ క్రియేట్ అవుతాయి. ఈ ఫైల్స్ క్రియేట్ అవ్వడం వల్ల మీకు పర్ఫార్మెన్స్ అనేది ప్రతిసారి డేటా రీడ్ చేయకుండా ఆ డేటా అనేది ఇక్కడ నుంచి తెచ్చుకుంటుంది. రిఫరెన్స్ డేటా అనేది ఇక్కడ నుంచి తెచ్చుకుంటుంది. ఈ ఇండెక్స్ క్యాష్ అనేది ఈ కండిషన్ బేసెస్ని క్రియేట్ అవుతుంది. డేటా క్యాష్ అనేది అవుట్పుట్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అవుట్పుట్ పోర్ట్స్ని బేస్ చేసుకొని డేటా క్యాష్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీరు ఎప్పుడైతే ఇది ఎనేబుల్ చేస్తారో వాట్ ఈజ్ లుకప్ క్యాష్ పర్సిస్టెన్స్ అంటారు. లుకప్ క్యాష్ పర్సిస్టెంట్ is the option is available in the lookup transformation. If that option is enabled, then cache files are created permanently create అవుతాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ ఇంక్రిమెంటల్ అగ్రిగేషన్ కి. తర్వాత లుకప్ క్యాష్ పర్సిస్టెంట్. రేపు నేను వేరే ఇంకో క్లాస్ తీసుకుంటా, క్లాస్లో మీకు అయిపోతుంది. ఓకే, మనం మ్యాక్సిమం సిలబస్ అయిపోతుంది. రేపు కంటిన్యూ చేద్దాం.